महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 19వ తారీఖు నుంచి మే 19వ తారీఖు నుంచి మే 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. సో మనం మంత్లీ ప్రిడిక్షన్స్ చెప్పుకుంటాం. దానిలో మేజర్గా ఆ వారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మీరు ప్రయారిటైజ్డ్గా చేసుకోవాల్సిన రెమెడీస్ కానీ మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తాయి. సో కాబట్టి ఈ వారం మనం చూసినట్టయితే కనుక రవి వృషభంలోకి మారారు ఉచ్చ స్థితి నుంచి. అలాగే శుక్ర భగవానుడు కూడా శుక్రాచార్యుల వారు కూడా ఇక్కడ మనం చూస్తే ఈ వారం నుంచి వృషభ రాశి స్వక్షేత్రం శుక్రుని యొక్క స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో రవి, గురు, శుక్ర, కన్యలో కేతువు, మూల త్రికోణం కుంభరాశిలో శని భగవానుడు, అలాగే మీనరాశిలో కుజరాహుల యుతి జరుగుతుంది. చంద్రుని యొక్క సంచారం ఈ వారం కన్య, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ వీరికి ముఖ్యంగా యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని. 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మేషరాశి వారికి యోగిస్తూ ఉంది. సో ఇక్కడ 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడు ఈ రాశికి 1000 స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే అలసట, ఎక్కువ స్ట్రెయిన్, బాగా దూర ప్రయాణాలు చేయాల్సి రావటం కానీ, దూర ప్రయాణాలు చేస్తే ఎంత అలసటగా ఉంటుందో అంత అలసట కానీ, రాత్రుళ్ళు కొంచెం తెలియని ఒక విధమైన లోపల భయం, మనసు లోపల ఏదో ఒక తెలియని భయం అనేది ఇక్కడ కుజరాహుల యుతి వల్ల మేషరాశి వారికి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రాశికి రాశ్యాధిపతి 1000 స్థాన సంచారంలో ఉండటం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లోగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు. సో ఈ విధమైన ఎక్స్పెన్సెస్, ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి బూజింగ్, తాగుడు అనేది అసలు ఈ విషయంలో ఇక్కడ దాన్ని మనం ఏమాత్రం కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో బూజర్స్ ఎవరైతే ఉంటారో, తాగుడికి అలవాటు పడ్డవాళ్ళు, ఈ యుతి కుజరాహుల యుతి అష్టమాధిపతి కూడా అయ్యి అక్కడ 1000 స్థానాలు ఉండటం వల్ల ఇది మోర్ ఎఫెక్ట్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, కోపం, ఉద్రేకాన్ని తగ్గించుకోవటం, బ్లడ్ రిలేటెడ్ కానీ కొన్ని కట్టింగ్స్, కొన్ని కట్స్, చిన్నపాటి షార్ప్ థింగ్స్ కట్స్ కానీ, చిన్న అగ్ని భయాలు కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ విషయంలో కేర్ తీసుకోండి. మనసులో ఏదో ఒక తెలియని ఆలోచన మేషరాశి వారికి అలా తిరుగుతూ ఉండే ఆస్కారాలు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా తోబుట్టువుల గురించి కానీ, బంధువుల గురించి కానీ వీరి ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి ధనపరమైన, ఆర్థికపరమైన విషయాల పట్ల మనం చూస్తే శుక్రాచార్యుల వారి స్వక్షేత్ర సంచారం ఇక్కడి నుంచి మొదలవటం ఈ వారం నుంచి అద్భుతంగా మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు, ఫైనాన్స్ పరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ శుక్రుని యొక్క ఈ యొక్క స్వస్థాన సంచారం వల్ల కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ఫైనాన్స్, ఆర్థిక పరమైన విషయాలు, మనీకి సంబంధించిన విషయాలు కొంత స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి అటు వ్యాపార రీత్యా కానీ, మీ జీవిత భాగస్వామి సపోర్ట్ రీత్యా కానీ, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా మీకు కొంతవరకు మంచి రిజల్ట్స్ అనేవి మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి.
అదేవిధంగా గురువు గారి యొక్క సంచారం ద్వితీయ స్థాన సంచారంలో వీరికి మొదలయ్యింది భాగ్యాధిపతిగా. సో కాబట్టి ఆర్థికపరమైన ఎదుగుదల మేషరాశి వారి క్రమక్రమంగా మీరు చూడొచ్చు. కానీ అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉంది కాబట్టి కుటుంబపరమైన చిన్నపాటి సమస్యల కారణంగా ఆర్థికపరమైన ఖర్చులు, ఇక్కడ కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవటం, ఆరోగ్యపరమైనవి కానీ కుటుంబపరమైన విషయాలు కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవటం కోసమే ఖర్చులు పెట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి మనం చూస్తే కుజుడి యొక్క సంచారం మాత్రమే వ్యయ స్థాన సంచారంలో ఉండి కొంచెం అది మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ఎంతైనా రాశ్యాధిపతి ఏదైనా సరే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏదైతే రాశ్యాధిపతి కొంచెం వీక్గా ఉన్నారో ఈ రాశ్యాధిపతికి ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం కుజనవగ్రహ శాంతి మంత్రాన్ని మేషరాశి వారు ఎంతగా చేసుకుంటే మీ రాశికి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి, మీ ఎనర్జీకి మీరు అంత ఛార్జింగ్ పెట్టుకున్నట్టు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం కూడా ఈ రాశి వారికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకా ఏ విధమైన హెల్త్ కండిషన్స్ విషయంలో వీళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్స్ ఉంటే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ ట్రాన్సిట్లో అనుకూలించని 2.5 సంవత్సరాల తర్వాత వస్తున్న ఇబ్బంది మీకు. సో కాబట్టి నిద్ర పట్టలేకపోవటం లాంటి ఇబ్బందులు ఉంటే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మేషరాశి వారు దానం చేస్తే కనుక మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ ఎక్కడైనా చాలా మంచిది. సో ఈ రాశి వారికి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, సంతానపరమైన రీత్యా కొన్ని ఖర్చులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధించి. ఇక వివాహాది శుభకార్యాలకు సంబంధించి చూసినప్పుడు గురు శుక్రుల ద్వితీయ స్థాన సంచారం అద్భుతంగా, శుభగ్రహాలు 2 ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా మంచి నిర్ణయం తీసుకోవడానికి వివాహాది శుభకార్యాల్లో అనుకూలించే అంశంగానే కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఇక్కడ గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది కాబట్టి ప్రొఫెషన్ కానీ వ్యాపారం కానీ రెండింటి పరంగా ఏదైనా సరే ఆర్థికపరమైన స్టెబిలిటీ మనీ పరంగా కనిపిస్తుంది మేషరాశి వారికి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు చక్కగా వీళ్ళకి చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చారు. ఏదైనా రాశ్యాధిపతి శుక్రుడు రాశిలోకి రావటం, యాక్చువల్గా శుక్రుడు కూడా రాశిలో సంచారం చేసేటప్పుడు చాలా మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది. సో ఏదైనా సరే ఎనీ సిచ్యువేషన్స్ వల్ల వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్టున్నా, బట్ శుక్రుడి యొక్క రాశి సంచారం ఏంటంటే శుక్రుడు ఈజ్ ద ప్లెజెంట్ ప్లానెట్, హ్యాపీనెస్ ప్లానెట్ అండ్ సోషలైజ్డ్గా అందరినీ కలిపికెళ్ళే గ్రహము. అండ్ సమ్ వీనస్ ఎంత లేదన్నా చక్కగా ఇటువంటి పరిస్థితుల్లో అయినా చక్కగా కొంచెం అంత బాధలో కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పే స్థాయిలో ఇక్కడ మిమ్మల్ని ఉండేటట్టు చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏవో బాధలు ఉంటాయని కాదు, బట్ శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలో ఉందో చక్కగా మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. సో ఏంటి అసలు నేను ఎలా ఉండేవాడిని, నేనేంటి అసలు ఎలా ఉంటామేంటి, అసలు అలా కాదు కదా మనం ఉండేది, ఏది ఒకసారి ఆ దువ్వి నువ్వు అని, అంటే ఎలాంటి పొజిషన్లో ఉన్న శుక్రుడు చార్మ్, ద ప్లానెట్ ఆఫ్ చార్మ్. సో ఇక్కడ మీ యొక్క అపీరెన్స్ని మీరు ఏదైతే ట్యూనింగ్ తప్పు ఉన్న మీ అపీరెన్స్ని జనరల్గా మీరు ఎలా ఉండేవాళ్ళో సో అలా ఉండటానికి మీ అపీరెన్స్ని మీరు ఇక్కడ అలా ఉండడానికి ట్రై చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో టోటల్గా మీ లుక్, మీ అపీరెన్స్, మీ మైండ్ సెట్ మొత్తం అంతా కూడా చేంజ్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇంకా ఈ రాశికి చూస్తే
5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ధనానికి సంబంధించి అక్కడ ఆర్థిక పరంగా మనం చూసినట్టయితే సంతానపరమైన విషయాల రీత్యా కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ వీళ్ళకి కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో తప్పకుండా వృషభ రాశి వాళ్ళు కేర్ తీసుకోవాలి. బికాస్ ద హెడ్లెస్ ప్లానెట్ కేతు ఇన్ యువర్ 5th హౌస్, బట్ జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది అక్కడ. సో కాబట్టి సంతాన పరంగా తీసుకునే నిర్ణయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదైనా చేసే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాలు షేర్స్లో పెట్టే విషయాల్లో కానీ తప్పకుండా ఇక్కడ మీరు కొంత అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనుకూలించే అవకాశాలే కొంచెం తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఖర్చు కనిపిస్తుంది అవసరమైతే తప్ప సంతాన పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ పరంగా కానీ. సో ఇక్కడ వీటి పరంగా కొన్ని ఖర్చులు ఎక్స్పెండిచర్ అనేది కనిపిస్తుంది కాబట్టి వీటి విషయాల్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల పట్ల కూడా, ఎందుకంటే రవి న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలోకి వచ్చారు వీళ్ళకి. సో కాబట్టి క్లైమేట్ చేంజెస్ వల్ల కావచ్చు, జనరలైజ్డ్గా ఇక్కడ కొన్ని రవి గురు శుక్రుల యొక్క యుతి, తృతీయ 3 గ్రహాల యొక్క యుతి ఏదైతే రాశిలో ఉందో, సో కాబట్టి ఇక్కడ కొంత హెల్త్ కండిషన్స్, హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ రాశి వారికి అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక వీరికి వ్యాపారపరమైన విషయాల్లో మనం చూసినట్టయితే కనుక గురు శుక్ర వారాల్లో చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం, చంద్రుడు సప్తమంలో యోగిస్తారు, బట్ అది నీచ రాశి, కానీ సప్తమాధిపతి కుజుడు చక్కగా లాభస్థానంలో ఉన్నారు వీళ్ళకి. సో ఇక్కడ ఎంతైనా వ్యాపార పరంగా మీరు ఏదైతే చేస్తూ డెసిషన్స్ తీసుకుంటూ ఆలోచించి చేస్తూ ఉన్నారో తప్పకుండా అవి కొంచెం మీకు లాభదాయకంగానే ఉండే ఆస్కారాలు, వ్యవసాయం కావచ్చు, ఎనీ వ్యాపారం, ఎనీ బిజినెస్ మీరు చేసేది, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే. సో వ్యాపార సంబంధమైనవి తప్పకుండా మీకు లాభదాయకంగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కానీ బట్ మీరు చాలా ఎగ్జాజరేషన్గా కొంచెం ఎక్కువగా ఊహించుకునే ఆస్కారాలు ఉంటాయి. బట్ కుజరాహుల యుతి ఇక్కడ లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి ఎంతైనా కొంత ప్రాఫిట్ ఉంటుంది, కానీ బట్ మీరు ఊహించుకున్నంత ఉండకపోవచ్చు అన్నది మాత్రం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో అలాగే ఇక్కడ చాలామంది ఫ్రెండ్ సర్కిల్స్ కావచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, కొన్ని నెట్వర్క్స్ని మీరు మీట్ అవ్వటం కావచ్చు, పాత స్నేహితుల్ని కలవటం కావచ్చు, అలాంటివన్నీ కూడా వారాంతానికి ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ శుక్రగురుల యొక్క యుతి ఏదైతే ఉందో, మీరు మీ ఎల్డర్ బ్రదర్, పెద్దన్నయ్య, పెద్దక్క కలిసే ఆస్కారాలు కావచ్చు, అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు మీ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, ఎక్కువగా మీకు అటాచ్డ్గా వాళ్ళు అటాచ్ అయ్యే ఆస్కారాలు, మిమ్మల్ని కలిసే ఆస్కారాలు ఎక్కువగా వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్క ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఎక్స్పెన్సెస్, సంతాన రీత్యా, పెట్టుబడి రీత్యా కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం తప్పించి మిగతా విషయాల్లో వృషభ రాశి వారికి అటు ప్రొఫెషన్ పరంగా, వృత్తిపరంగా కొంత స్ట్రెస్, స్ట్రెయిన్ ఉండే మాట వాస్తవమే అయినప్పటికీ కూడా సో ఇక్కడ ఈ రాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అలాగే బుధుడికి ప్రియాంగు గులికాశ్యామం, బుధ నవగ్రహ శాంతి మంత్రం ఏదైతే ఉందో అది చదువుకోవడం చాలా మంచిది. రాశిలోనే రవి ఉన్నారు కాబట్టి ఒక తెలియని స్ట్రెస్ మీ మీద చాలా హెక్టిక్గా ఉంటుంది. తలకాయ నొప్పి వస్తే ఎలా ఉంటుందో అంతగా ఒక స్ట్రెస్ మీ మీద ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇది జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల చాలా వరకు బెనిఫిటెడ్గా వృషభ రాశి వారికి ఉంటుంది. రవి బుధులు ఇద్దరే ఈ రాశికి ఈ వారం కొంతవరకు కొంచెం అనుకూలించట్లేదు కాబట్టి తప్పకుండా వీరిద్దరికీ చేసుకోవటం చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఈ రాశికి లాభస్థానం, ఇక్కడ లాభంలో బుధుడు యోగిస్తున్నారు, దశమంలో రాహు యోగిస్తున్నారు, వ్యయంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. గురు శుక్ర శని 3 రోజులకు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది.
మిథున రాశి వారికి ఈ వారం మనం చూసినట్టుగా మేజర్ ట్రాన్సిట్గా రవి శుక్రులు ఇద్దరు కూడా 1000 స్థానాల్లోకి వస్తున్నారు. సో ఇక్కడ ఎంత లేదన్నా వీళ్ళకి కొంచెం ఖర్చులు అనేవి కొంత నెమ్మదిగా పెరగటం అనేది మనం గమనించవచ్చు. కొన్నిసార్లు వీళ్ళకి చేసే ప్రయాణాల్లో అలసట, వృధా ప్రయాస, ఎక్కువ సమయం పట్టడం, ట్రాఫిక్లో స్ట్రక్ అవ్వటం కావచ్చు. సో ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఏదైనా ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు టప్ అని కరెంట్ పోయిందనుకో ఏం చేయాలి, లిఫ్ట్ పని చేయదు, మెట్లెక్కి వెళ్ళాలి. సో ఇలాంటి ఎక్కువ స్ట్రెస్, హార్డ్షిప్ అనేది మిథున రాశి వారికి ఫర్ ఎగ్జాంపుల్గా మనకి కనిపిస్తుంది. సో కాబట్టి ఏదైనా సరే సిబ్లింగ్స్, తోబుట్టువుల రీత్యా కావచ్చు, అదేవిధంగా మనస్పూర్వకమైన ఖర్చుల రీత్యా కావచ్చు, పిల్లలు అడిగారు సెలవులు, పాపం వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తారంట అని చెప్పి వాళ్ళని తిప్పడానికి కావచ్చు, ఏదైనా సమ్ లాంగ్ జర్నీస్ కానీ, సో దూర ప్రయాణాలు కానీ, సో వాళ్ళకి సంబంధించిన ఖర్చులు కానీ ఈ వారం మనకి మిథున రాశి వారికి హైలైటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మంగళ బుధవారాల్లో కూడా ఈ రాశి వారికి మనం చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్గా, మనం ఎందా చెప్పుకున్నట్టు ఎంటర్టైన్మెంట్ పర్పస్గా కొన్ని ఖర్చులు సంతానపరంగా, లేకపోతే ఏదన్నా సరే అలా బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి సమ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా కానీ దేనికైనా సమ్ ఖర్చులు అనేవి ఇక్కడ మనస్పూర్వకమైన కొన్ని కనిపిస్తున్నాయి మంగళ బుధవారాల్లో. ఇక గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి మనం మెయిన్గా చెప్పుకోదగింది ఏంటంటే ప్రొఫెషనల్ జాబ్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కుజరాహువుల యొక్క యుతి అనేది ఒకటి జరుగుతుంది. కాబట్టి డిస్ప్యూట్స్ అనేవి కొంతవరకు మీ కొలీగ్స్తో, ప్రొఫెషన్లో మీరు జాబ్ చేసే చోట మీ తోటి పనిచేసే వాళ్ళతో కావచ్చు, అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్. అంటే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ విత్ రాహుతో కలిసి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే అనవసరంగా అంతదా ఏంటి ఇస్తాం ఆగు, అంత కంగారు ఏంటి, మీ పనే చూస్తున్నాం అని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో కూడిన అగ్రెసివ్నెస్ 10th హౌస్లో ఉంటుంది. ఇదే జనరల్గా ఎవడి మీద ఎగిరితే పర్లా, అదే బాస్ మీద ఎగిరామనుకో కష్టం కదా. సో ఇలాంటివి కొంచెం అగ్రెసివ్ మూడ్ అనేది ప్రొఫెషన్లో, కెరీర్లో కనిపిస్తూ ఉంది. సో కాబట్టి డోంట్ గో దట్ మచ్ అగ్రెసివ్. అంత కోపాన్ని, ఆవేశాన్ని ప్రొఫెషన్ పరంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోనూ అవి చూపించుకోవడం అనేది మంచిది. అండ్ కుజకేతువుల యొక్క సంసప్తం అనేది నడుస్తూ ఉంది ఆల్రెడీ. సో చాలా వరకు కూడా ఇక్కడ మెయిన్ ప్రొఫెషన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఇంటి మీద కూడా చూపిస్తూ ఉంటాం. సో డొమెస్టికల్గా కూడా దానివల్ల అనవసరంగా ఇంట్లో వాళ్ళ మీద కూడా చికాకు పడే ఆస్కారాలు, ఇంటికి సంబంధించిన విషయాల్లోని, వాహనాలకు సంబంధించిన విషయాల్లోని, గృహపరమైన విషయాల్లో కూడా కొన్నిసార్లు మనకి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఉంది ప్లానటరీ పొజిషన్ ఈ రాశికి. సో వారాంతానికి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మిథున రాశికి 7వ స్థానంలో చెందిన యొక్క సంచారం. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో నూతన పెట్టుబడులకు కావచ్చు, కొంచెం మాడిఫికేషన్ గురించి కావచ్చు, తీసుకునే కొత్త నిర్ణయాల వల్ల కావచ్చు కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ముఖ్యంగా అబ్రాడ్ సంబంధాలు, ఫారెన్ కొంచెం దూర ప్రదేశాల్లో చూసే సంబంధాలకి ఇక్కడ కొంచెం అనుకూలంగా ప్రజెంట్ పరిస్థితులు అనేవి మనకి కనిపిస్తూ ఉంది. సో ప్రొఫెషన్ పరంగా ఎంత స్ట్రెస్ ఉన్నా అనవసరంగా ఎవరితో గొడవ పెట్టుకోకుండా జనరల్గా ఉంటే మీకు చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మిథున రాశి వారికి వస్తాయి. వీరికి 1000 స్థానంలో రవి యొక్క సంచారం, ముఖ్యంగా 1000 స్థానంలో రవి యొక్క సంచారం ఇక్కడ మనం మేజర్గా చెప్పుకోదగింది. సో కాబట్టి రవి 12 నామాలు, ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః. సో ఇలాంటి రవి 12 నామాలు మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. రవి 12 నామాలు చేసుకోవటం ఈ రాశి వారికి చాలా చాలా మంచి మేలు కలుగు చేస్తుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వారికి మేజర్గా వీళ్ళకి తృతీయంలో కేతువు యోగిస్తున్నాడు, అదేవిధంగా దశమంలో బుధుడు యోగిస్తున్నారు, లాభంలో రవి, లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు. ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉంది. సో ఎప్పుడైతే 5 గ్రహాలు కర్కాటక రాశి వారికి యోగిస్తున్నారో తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మీరు అచీవ్ చేయాలనుకున్న టార్గెట్ని దాని మీదే ఫోకస్ పెడితే అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీ సొంతం, దానిలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో కర్కాటక రాశి వారికి అష్టమశని ఉన్నప్పటికి కూడా 5 గ్రహాల యొక్క అనుకూలత మిమ్మల్ని తప్పకుండా మీ యొక్క సక్సెస్ రీత్యా అటువైపు మిమ్మల్ని లాక్కెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి.
ఈ రాశికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. కాబట్టి ఆది, సోమ, శని 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే వారం ప్రారంభమే తృతీయంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో కేతు ఉన్నారు అక్కడ. అదేవిధంగా ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఈ రాశికి దశమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ ఉన్న 2 గ్రహాలు, తృతీయంలో 2 గ్రహాలు తృతీయంలో ఎగిస్తాయి, బుధుడు దశమంలో ఎగిస్తాడు. మీ ఎఫర్ట్స్, మీ హార్డ్షిప్, మీ సెల్ఫ్ ఓరియంటేషన్, మీ సెల్ఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, పరాక్రమ స్థానంలో ఉన్న ఈ యొక్క చంద్రకేతువుల యొక్క సంచారం, అలాగే బుధుడి యొక్క సంచారం తప్పకుండా ఇది కొంతవరకు మీకు మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, మీరు చేసే పనిలో చేయగలను అనే మంచి విల్ పవర్ని ఇవ్వటం వల్ల బుధుడి దశమ స్థానం బుద్ధిబలంతో ఉద్యోగానికి సంబంధించి, ప్రొఫెషన్, కెరీర్కి సంబంధించిన విషయాల్లో మీరు రాణించడానికి అద్భుతమైన ఈ యొక్క గ్రహస్థితి మీకు ఉపయోగపడుతూ ఉంది. తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఏదో చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్స్, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే ఆస్కారాలు ఉంటాయి. కానీ అలాగే ఇక్కడ మంగళ బుధవారాల్లో చూసినప్పుడు ఈ రాశి వారికి అద్భుతంగా చంద్రుని యొక్క సంచారం ఏదైతే మార్పు, గురుడు శుక్రుడు ఇద్దరు కూడా అక్కడ మారడము, మేలో గురుడు మారారు, ఇప్పుడు శుక్రుడు కూడా మారుతున్నారు. ఈ మే ఎండ్కి శుక్రుని యొక్క సంచారం కూడా చక్కగా ఈ రాశికి లాభస్థానంలోకి రావడం అద్భుతంగా, ముఖ్యంగా వాహనపరమైన సుఖాలకు సంబంధించి కానీ, ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్ కావచ్చు, అలాగే కొన్ని మీ సర్కిల్ రీత్యా కానీ, ఫ్రెండ్స్ రీత్యా కానీ, గ్రూప్ యాక్టివిటీస్లో కానీ, మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, రికగ్నేషన్కి సంబంధించిన విషయాల్లోనూ, గుర్తింపుకి సంబంధించిన విషయాల్లోనూ శుక్రుడి స్వస్థాన సంచారం ఇక్కడ అద్భుతంగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి, వ్యాపారంలో లాభాలకు సంబంధించి గురు శుక్రుల యొక్క ఇతి, పైగా రవి కూడా ఉండే, ద్వితీయాధిపతి రవి కూడా ఉండే. కాబట్టి అద్భుతంగా వీరికి ఇక్కడున్న గ్రహస్థితి ఆధారంగా ఆర్థికపరమైన విషయాల్లో పూర్తిగా చక్కగా మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎదుగుదలే వీళ్ళకి కనిపిస్తుంది. అనుకూల ఫలితాలు, లాభదాయకమైన ఫలితాలు, మంచి చేసిన పడిన కష్టానికి తగ్గ గుర్తింపు పొందే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఈ వారం మనకు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో మాత్రం ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఎక్కువ స్ట్రెయిన్, స్ట్రెస్, కుటుంబపరమైన విషయాల రీత్యా కొన్ని ఖర్చులు, భాగ్యస్థానంలో ఉన్న కుజరాహుల వల్ల కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ కర్కాటక రాశి వారికి మెయిన్గా షష్టమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి గురుడు లాభస్థానంలో ఉన్నారు. డెఫినెట్గా లిటిగేషన్స్ విషయాలు కానీ, కన్ఫ్లిక్టెడ్ వివాదపరమైన విషయాలు కానీ, సమస్యలు కానీ ఏవైతే మీకు ఎదురవుతాయో ఉంటాయో, ఆ ఎదురైన సమస్య మీకు అమ్మాయి మంచే చేసిందిరా నాకు అనుకునే విధంగా ఉంటాయి పరిస్థితులు. ఆ సమస్యను ఎదుర్కొనేంత దమ్ము మీ దగ్గర ఉంటుంది, అంత స్ట్రాంగ్ మైండ్ మీ దగ్గర ఉంటుంది. ఆ సమస్యను ఓవర్కమ్ చేసిన ద్వారా మీకు ప్రయోజనకరంగా లాభం పొందే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ ఈ విషయంలో కర్కాటక రాశి వారికి కోర్టు కేసెస్ కానీ, కన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కానీ సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ కొంత స్ట్రెయినే వీళ్ళకి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న కుజరాహుల యుతి మాత్రం వీరికి ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోండి, దుర్గామాత టెంపుల్ని దర్శించుకోండి, రాహు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి, చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకున్న, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకున్న ఈ యొక్క రాశికి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక్కడ సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి దశమ స్థానంలో రవి యొక్క సంచారం, దశమ స్థానంలో సంచరించే రవి యొక్క సంచారం మాత్రమే సింహరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వారికి. సో మంగళ బుధవారాలు 2 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. సింహరాశి వాళ్ళు తప్పకుండా ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి అసలు అంటే
మనీ ఎటు నుంచి వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, అసలు మనీని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం, ఆర్థిక పరమైన ప్రణాళిక, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉంది అనేది చూసుకోవడం మాత్రం ఇక్కడ వీళ్ళకి చాలా అవసరంగా కనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ తప్పకుండా ఇక్కడ అంటే ఫ్యామిలీ వీళ్ళకి కానీ వీళ్ళు ఫ్యామిలీ నుంచి కానీ కొంచెం దూర ప్రయాణాలు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ రాశి వాళ్ళు కానీ చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మనీకి సంబంధించిన విషయాల మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం, దీని మీదే మీ యొక్క ఆలోచన అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు వారం ప్రారంభంలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఈ రాశికి మంగళ బుధవారాల్లో చంద్రుని పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తప్పకుండా చంద్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం మీకు మంచి అద్భుతమైన విల్ పవర్ని ఇస్తుంది. కాబట్టి ఆ 2 రోజులు కూడా ఎటువంటి టాస్క్స్ ఎటువంటి వచ్చినా కూడా మీరు అవి కంప్లీట్ చేయడానికి రెడీగా ఉంటారు. మంగళ బుధవారాల్లో వర్క్ కండిషన్స్ మీకు చాలా అనుకూలంగా మీరు వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ ప్రొఫెషనల్ వైజ్ మాత్రం మోర్ వర్క్స్, 1-2-3 పనులు మీకు ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి ప్రొఫెషనల్ పరంగా. సో గురు శుక్రవారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రాపర్టీస్, గృహానికి సంబంధించి కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు కానీ, పేరెంట్స్ హెల్త్ కానీ, సో చాలా విషయాల్లో కూడా గురు శుక్రవారాలకి సంబంధించి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. కుజురాహుల యుతి ఈ యొక్క రాశికి యాక్చువల్గా ఏంటంటే కుజుడు కొంచెం శుభగ్రహం అయ్యి యోగకారకుడు అవటం, కుజుడు అష్టమ స్థాన సంచారంలో ఉండటం వల్ల తప్పకుండా అష్టమ కుజ స్థానభ్రంశం, కాబట్టి కొంచెం స్థానభ్రంశం ఉన్న స్థానాన్ని పదిలపరుచుకోవటానికి మీరు ఎక్కువగా ట్రై చేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా వృత్తిపరమైన విషయాల్లో, జాబ్ కండిషన్స్లో కానీ, వ్యాపారపరమైన విషయాల్లో కానీ, సో ఏ విషయంలో అయినా తీసుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది చాలా మంచిది. కోపం, ఆవేశం, ఉద్రేకంతో ఏ డెసిషన్స్ కూడా సింహరాశి వాళ్ళు తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. సో వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో చాలా వరకు కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వర్క్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, వృత్తిపరంగా మాత్రం చాలా ఎక్కువ వర్క్ అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంది. సో కుజరాహుల యూత్కి తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఇంకా అడ్వాన్స్గా ఉంది అనుకుంటే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, దుర్గామాత ఆరాధన వీళ్ళకి చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక షష్టమ స్థానంలో శని, అలాగే అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి యోగిస్తుంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. సో ఇక్కడ చూస్తే కనుక గురు శుక్రవారాలు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక శుక్రుని యొక్క సంచారం, శుక్రుని యొక్క స్థాన మార్పు ఈ వారం నుంచి భాగ్యస్థానంలోకి రావటం. సో తప్పకుండా ఈ కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక శుభగ్రహాలైన గురు శుక్రుల యొక్క సంచారం అద్భుతంగా వీరికి భాగ్యస్థానంలో కలిసి వస్తూ ఉంది. ఎంత లేదన్నా శుభగ్రహాలు భాగ్యస్థానాలు ఉన్నాయి కాబట్టి మంచి ఎతికలుగా, ధర్మబద్ధంగా, సంప్రదాయానికి సంబంధించి ఆచార వ్యవహారాలను బాగా పాటించడం, కొన్ని శుభకార్యాలు మీరు చేసుకునే విధంగా, లేకపోతే శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొనే విధంగా ఈ యొక్క గ్రహస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో ఉన్న గురు శుక్రుల యొక్క సంచారం తప్పకుండా శుభగ్రహాల యుతి కనిపిస్తుంది. కాబట్టి కన్యారాశి వారికి ఆర్థికపరమైన ఎదుగుదల, కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కొద్దో గొప్ప చిన్నపాటి నెక్స్ట్ పొజిషన్ ఇలాంటివి మీరు పొందే ఆస్కారాలకి సంబంధించి ఇక్కడ చాలా వరకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మంగళ బుధవారాల్లో ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక మేజర్గా రాశిలోనే ఈ రాశి కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఇక్కడ
కొన్నిసార్లు వారం ప్రారంభంలో చూస్తే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ముఖ్యంగా ఫ్యామిలీ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి ముఖ్యంగా డిస్టర్బ్ అవుతున్న మీ క్లోజ్ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజీ కుర్రోళ్ళు అయితే, మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే మీ స్పౌస్తో కావచ్చు, కుటుంబ సభ్యులతో కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, బిజినెస్ పార్ట్నర్తో అయినా, ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో వీటి ఇంపాక్ట్ వ్యాపారం మీద, కుటుంబం మీద, క్లోజ్ రిలేషన్స్ మీద ఎక్కువగా పడుతూ ఉంది కాబట్టి. అదేవిధంగా మంగళ బుధవారాల్లో ఇక్కడ తప్పకుండా కొన్ని దేవాలయాల దర్శనానికనో, మంచి పూజలకనో, కొన్ని దైవ కార్యక్రమాలకనో, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్కనో, సో ఇక్కడ మనీకి సంబంధించి కొన్ని స్పెండింగ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఆర్థిక వృద్ధి, భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు నూతన వస్త్ర ప్రాప్తి, కుటుంబంలో కొంత ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో గురు శుక్రవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్గా ఏంటంటే మాకు అలా లేదండి, ఇలా ఉంది, ఎందుకు ఉంది అంటే ఇదే కారణం. గురు శుక్రవారాల్లో మెయిన్గా దీనికి సంబంధించి ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. పాపగ్రహణ కుజుడి యొక్క సంచారం ఇక్కడ ఈ రాశికి సప్తమ స్థానంలో రాహుతో కలిసి ఉంది. సో కాబట్టి అన్నెసెసరీగా చాలా వరకు కూడా డిస్టర్బ్డ్ మ్యారిటల్ లైఫ్, డిస్టర్బ్డ్ రిలేషన్స్ ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఫారెన్కి సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించి చూసుకునే వాళ్ళకైతే వీటి విషయాల్లో కూడా స్ట్రకింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే గురు శుక్రవారాల్లో మనం చెప్పుకున్న మేజర్గా మీ ఎదుటి వాళ్ళతో, మీ తోటి వాళ్ళతో అనవసరంగా మొహం చాటేసే ధోరణి, ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా ఏదో తెలియని ఒక ఇష్యూ వల్ల వీళ్ళు బాగా క్లోజ్ అయిన వాళ్ళతోనే మాట్లాడలేకపోవడం, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో కొంత కేర్గా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కన్యారాశి వాళ్ళు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవడం అనేది అవసరం. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం ఏదైతే చెప్పుకున్నామో అద్భుతంగా తప్పకుండా కన్యారాశి వాళ్ళకి నెమ్మదిగా రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ రిలేటెడ్ కావచ్చు, మదర్ హెల్త్ కావచ్చు, గృహపరమైన విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా క్రమక్రమంగా మెరుగైన రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. మారిన కొన్ని మార్పులు చేర్పులు అమ్మయ్య అనే విధంగా కొంత ఎమోషన్ని క్రియేట్ చేస్తే పాజిటివ్గా. సో ఈ రాశికి సంబంధించి మనం మేజర్గా చూసినట్టయితే కనుక కన్యారాశి వారికి కుజరాహుల సప్తమ స్థాన సంచారం, ఏదైతే కుజరాహుల సప్తమ స్థాన సంచారం ఇది వెరీ డిస్టర్బ్డ్. ఎక్కడైతే మీరు జాబ్ చేసే చోట పక్కన ఎవరికైతే హాయ్ చెప్తారో ఆడితే ఈడి మొఖంలో ఈడికేంది చెప్పేది హాయ్ అనే విధంగా కొన్ని క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ విధమైన ధోరణికి మరి కుజరాహులు ఇది సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం పాపగ్రహమైన కుజుడికి కొంచెం మీరు శాంతి చేసుకోవాలంటే తప్పకుండా మరి దానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం డైలీ, లేకపోతే కనీసం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, లేదా ధరణి గర్భ సంభూతం, అర్ధకాయం, మహావీరం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల తప్పకుండా కన్యారాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో కుజుడు, షష్టమంలో రాహు, అష్టమంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి యోగిస్తుంది. ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి మంగళ, బుధ, శనివారాలు ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉంది. తులారాశి వారికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక ఈ స్థాన మార్పు ఏదైతే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో మేజర్గా రవి, శుక్రులు కూడా ఇద్దరు కూడా స్థాన మార్పు చెందడం, బట్ ఈ రాశికి అష్టమ స్థానం అయింది. సో కాబట్టి మీకు వచ్చిన కొన్ని ప్రాఫిట్స్ని కూడా అర్థాంతరంగా మీరు అవి ఎక్స్పెన్సెస్ కింద కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సడన్గా
అంటే మనం చెప్పలేం, అంటే ప్రకృతి సహకరించాలి, కాలం సహకరించాలి, అన్నీ సహకరించాలి కదా. సో ఇక్కడ సమ్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ అనేవి రవి, గురు, శుక్రతో 3 గ్రహాలు ఇక్కడ కొంతవరకు అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నాయి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా ఆరోగ్యపరమైన విషయాల పట్ల ఎక్కువ కేర్ తీసుకోవటం, మీకు వచ్చిన కొన్ని ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం అంటే సేవింగ్స్ లేకపోతే ప్రాఫిట్స్ వచ్చినా కూడా ఏమీ మిగలట్లా ఏదో ఖర్చుగా అవుతుంది అనే ఒక వెలితి అనేది మాత్రం కనిపించే ఆస్కారాలు ఈ రాశి వారికి మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి మేజర్గా మనం చూసినప్పుడు గురువు గారి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో మొదలవటం. సో ఈ తులారాశి వాళ్ళు హెక్టిక్ షెడ్యూల్ని మీరు మెయింటైన్ చేసే ఆస్కారం అంటే కొంచెం హెక్టిక్గా ఇక్కడ అంటే టైంకి సంబంధించి ప్రాపర్ టైమింగ్స్ లేకుండా కొంత అన్స్టేబులైజ్డ్ టైమింగ్స్లో మీరు వర్క్ చేయటం వల్ల వచ్చే సమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. యాంగ్జైటీస్, వీటి విషయంలో తులారాశి వాళ్ళు కేర్ తీసుకోవాలి. వారం ప్రారంభమే చంద్రుని యొక్క వ్యయ స్థాన సంచారం, వ్యయ స్థానం ఆల్రెడీ కేతు ఉన్నాడు వ్యయంలో. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక స్లీప్ డిస్టర్బెన్సెస్, ఏదో తెలియకుండానే మధ్యలో లేవాల్సి రావడం. సో పెడుతున్న ఖర్చులకి సంబంధించి ప్రాపర్గా ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం అనే దానికి సంబంధించి సరైన క్లారిటీ లేకపోవటం. ముఖ్యంగా ఏంటంటే ఇది మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఇది మేజర్గా తండ్రి గారి విషయమే అనవసరంగా జీవిత భాగస్వాముల మధ్య, పార్ట్నర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎందుకు ఆయన్ని అలా అంటావు, లేకపోతే ఈయన ఇలా చేశారు అని అంటే ఇక తప్పదు కదా మరి. ఫ్యామిలీగా మనం పేరెంట్స్తో కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అలాంటివి. సో అలాంటివి తండ్రి గారి విషయమే కొంచెం మ్యారిటల్ లైఫ్లో ఏమన్నా జీవిత భాగస్వామికి మీకు వచ్చినా కూడా సో మరి మామగారే కదా అని తను, నాన్నగారే కదా అని నష్టపోవడంలో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం. కొన్ని ఫారెన్ ట్రావెల్స్ కానీ అలాగే స్టేట్ టు స్టేట్ జర్నీస్కి కానీ అవకాశాలు కూడా తులారాశి వారికి ఇక్కడ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఖర్చులు చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా గురు శుక్రవారాల్లో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా ఈ కుజుని యొక్క సంచారం ఏదైతే వీళ్ళకి షష్టమ స్థానంలో జరుగుతుందో, కుజరాహుల యుతి ఓకే. ఇలాంటి బ్యాడ్ ప్లానెట్స్ ముఖ్యంగా 6th హౌస్లో ఉండటం మంచిదే. మార్స్ ఇస్ ద ఫైటర్, 6th హౌస్ ఈజ్ ఫైటింగ్స్ కాబట్టి కరెక్ట్ మొగుడు 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆల్ యువర్ అబ్స్టకల్స్, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ కోర్ట్ కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఎన్ని వివాదాస్పదమైన విషయాలు, లిటిగేషన్స్ ఎలాంటివైనా సరే తప్పకుండా ఇక్కడ మనం చూసినప్పుడు తులారాశి వాళ్ళకి షష్టమంలో ఉన్న ఈ కుజరాహుల యుతి ఓవర్కమ్ ఆల్ యువర్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్. కాంపిటీటర్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, శత్రువులు కావచ్చు, సో వీళ్ళ నుంచి మీరు డిఫీట్ చేసి వాళ్ళని ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి తప్పకుండా మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్, తీసుకునే పదార్థాల రీత్యా, కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులకు రీత్యా కావచ్చు, గురు శుక్రవారాల్లో ఇందాక మనం చెప్పుకున్న హెల్త్ కండిషన్స్, సమ్ యాంగ్జైటీ, సమ్ సడన్ చేంజెస్ సిచ్యువేషన్స్, వీటి విషయాల్లో మాత్రం గురు శుక్రవారాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి ఫ్యామిలీ పరంగా. వారాంతానికి చూస్తే శని తృతీయ స్థానం సంచారం, తృతీయ స్థానంలో శనివారం తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. బట్ ఏదైనా సరే మీరు పెట్టే ఎఫర్ట్ అంతా కూడా చాలా కష్టంతో కూడుకుని ఉండే ఆస్కారాలు ఉంటాయి వారాంతానికి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పే కదా గురు శుక్ర రవుల యొక్క సంచారం అష్టమంలో ఉంది కాబట్టి మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా అన్నట్టు ఉంటాయి. సో ఇలా ఉండబోతున్నాయి కండిషన్స్ కాబట్టి మనం స్టెబిలైజ్డ్గా ముందుకు వెళ్ళాలి. అష్టమ స్థానంలో గురు శుక్ర రవుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ కొంతవరకు మనకి కొంచెం సడన్ సిచ్యువేషన్స్ ఉండే అష్టమ స్థానం అంటేనే కొంచెం యాంగ్జైటీ, ముఖ్యంగా టెన్స్ ఫీలింగ్స్. సో కాబట్టి వాటితో మరి వర్క్ చేయాల్సి వస్తుందని ముందుగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచిది. సో తులారాశి వారికి తప్పకుండా గురుడు, రవి ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. రవికి అది శత్రుక్షేత్రమైన వైగా వచ్చే ప్రాఫిట్స్ని అనవసరంగా మీరు అడ్వర్స్గా అన్నెసరీ
వెల్త్ లాస్ కింద కన్వర్ట్ చేసుకోకుండా ఉండడానికి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్, ఆదివారం పూట శివాలయంలో అయినా ఎక్కడైనా దానం ఇవ్వటం మంచిది. జపాకుసుమ సంకాసం, అలాగే గోధుమ పాయసం, గోధుమ పిండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం వేసి చక్కగా అలాగే గోధుమ పాయసం చేసి అలా రవికి చూపించి పొద్దున్నే చక్కగా ఆయనకి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఫ్యామిలీ అంతా తీసుకుంటే చాలా మంచిది. రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, గోధుమ పాయసం నైవేద్యంగా పెట్టడం మంచిది. సో గురుడికి కూడా ఈ రాశి వాళ్ళు నెమ్మదిగా ఇక్కడి నుంచి ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకుంటూ వెళ్ళడం అనేది తులారాశి వాళ్ళకి ఇంకా మంచి చేస్తుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మేజర్గా యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, సప్తమంలో శుక్రుడు, లాభంలో కేతువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి యోగిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. రాశి వారికి ఏదైతే మనం మేజర్ ట్రాన్సిట్ చేయించి చెప్పుకున్నామో రవి శుక్రుల యొక్క స్థాన మార్పు వృషభ రాశిలోకి మారుతూ ఉండటం ఈ వారం నుంచి అద్భుతంగా గురుని యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి చేంజ్ అయింది. వృశ్చిక రాశి వారికి ఏదైతే గురుని యొక్క సంచార మార్పు ఇక్కడ తప్పకుండా మంచి బిజినెస్ వైజ్గా, వ్యాపార రీత్యా కానీ, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ తప్పకుండా కొంచెం చాలా వరకు ఇదివరకు ఉన్న కొన్ని డిస్ప్యూట్స్, కొన్ని అపోహలు, కొన్ని ఇబ్బందులు వాటి నుంచి ఇక్కడ మీరు ఉపశమనం పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ఇక్కడ దశమాధిపతి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి యు ఆర్ వెరీ 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 బిజీ అబౌట్ యువర్ జాబ్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా బాస్ ప్రెషరే మీ నెత్తి మీద ఉంటుంది. ఇక్కడ ఇక మెయిన్గా ఏంటంటే వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే రవి, గురు, శుక్రుల యొక్క సప్తమ స్థాన సంచారం ఇక్కడ మెయిన్ ఏంటంటే టోటల్గా ఈ టైప్లో మీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా డైరెక్ట్గా మీ ఇమీడియట్ హెడ్ ఎవరైతే ఉంటారో, బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మీరు అవుట్పుట్ అందించాల్సి ఉండటం కానీ, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి సంబంధించి ఆ ప్రెషర్ ఆఫ్ వర్క్ మీ మీద ఉండటం వల్ల కానీ కొంతవరకు మ్యారిటల్ లైఫ్లో ఈ యొక్క బాస్ ప్రెషర్ కానీ, ఈ యొక్క హెక్టిక్ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ అనేది చాలా వరకు కూడా మీకు ఈ యొక్క ఫోకస్ అనేది తగ్గించేసి ఇది ఎక్కువగా డామినేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఎక్కువ డామినేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఆది, సోమవారాల్లో మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో కేతు ఉన్నారు ఆల్రెడీ. సో ఓకే, లాంగ్ రన్గా కేతు చక్కగా యోగిస్తూనే ఉన్నారు. సో ఓకే, చాలా సందర్భాల్లో ఏంటంటే సో వీటితో అన్న మనం వర్క్ చేస్తామా, వీళ్ళన్నా మనతో ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. సో ఓకే, బట్ మీకేం కాదు, లాభంలో కేతు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కొంతవరకు కొన్ని సర్కిల్స్ మీరు ఎన్ని చేంజ్ అయినా, కొన్ని గ్రూప్స్ కానీ కొన్ని సార్లు మీ యొక్క టీంని మీరు విడదీసేస్తూ ఉన్నా కూడా బట్ మీరు చేంజ్ అవుతూ వెళ్తుంటారు. బట్ మీకు ఒక భరోసా అయితే మాత్రం కంపల్సరీగా కేతు వల్ల ఉంది అక్కడ. సో మంగళ, బుధవారాల్లో చూస్తే చంద్రుడిని వ్యయస్థాన సంచారం ముఖ్యంగా చంద్రుడు ఇక్కడ వ్యయస్థానంలో ఉంటాం. సో చాలా వరకు కూడా ముఖ్యంగా వ్యాపారపరమైన విషయాలకు సంబంధించి టెన్స్డ్ మైండ్ అనేది ఇక్కడ మీకుండే ఆస్కారాలు మంగళ, బుధవారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే పార్ట్నర్ హెల్త్ విషయం కావచ్చు, జీవిత భాగస్వామి హెల్త్ గురించి కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ అండ్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా టెన్స్ ఫీలింగ్ అనేది మంగళ, బుధవారాల్లో అంటే బిజినెస్ రీత్యా ఖర్చుల విషయంలో కావచ్చు అండ్ వీటి విషయాల్లో కొంచెం ఆలోచనలు కావచ్చు అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు మంగళ, బుధవారాల్లో కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి గురు, శుక్రవారాల్లో చంద్రుడి రాశి సంచారమే జరుగుతుంది. చంద్రుడు రాశిలో ఉన్నారు. యాక్చువల్గా వృశ్చిక రాశి అంటేనే మరి చంద్రుడి నీచ రాశి యాక్చువల్గా. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే సంతానం మీద మీరు ప్రవర్తించే తీరు, పిల్లల్ని ఒక రకమైన డిసిప్లిన్లో పెట్టాలి, లేకపోతే వాళ్ళని ఒక రకమైన పద్ధతిలో పెట్టాలి, అది వేరు. సో బట్ ఇక్కడ కుజుడు రాహుతో కలిసి ఇది చెంది ఉండటం వల్ల సంతానపరంగా మీరు తీసుకునే డిసిషన్స్ చాలా హార్ష్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ క్యారే నీకు ఇష్టం ఉన్న లేకపోతే నాకు అనవసరం, చెయ్యాలంతే. వాళ్ళు బీభత్సమైన మొండితనంతో ఉంటారు పిల్లలు.
సో మీ హార్ష్నెస్ పిల్లల్లో మొండితనాన్ని పెంచే ఆస్కారాలు ఈ టైంలో చాలా వరకు ఉంటాయి. సేమ్ ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్ విషయంలో కూడా సేమ్ ఇక్కడ అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం వృశ్చిక రాశి వారికి తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి చూస్తే ఈ రాశికి ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం మనం ఇందా చెప్పుకున్నట్టు తప్పకుండా క్రమక్రమంగా ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా ఏంటంటే ఆర్థికపరమైన విషయాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో ఆర్థిక పురోగతి క్రమక్రమంగా అనేది ఏర్పడుతుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో సప్తమంలో ఉన్న రవి, పంచమంలో ఉన్న కుజుడు, ఈ రెండు దోషాలు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంచమంలో ఉన్న కుజరాహువులు తప్పకుండా పిల్లలతో మంచి ఫైటింగ్ని, సంతానపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా సంతానపరంగా ఎవరన్నా కన్సీవ్ అయ్యేవాళ్ళు ఉంటే ఏదైనా సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోండి, ధరణి గర్భ సంభూతం, కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం పూట జంట నాగులను చోట పాలాభిషేకం చేయటం వల్ల సంతానపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. సప్తమంలో రవి ఉన్నాడు కాబట్టి తప్పకుండా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, శివాలయ దర్శనం వృశ్చిక రాశి వారికి మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి మనం చూస్తే కనుక తృతీయంలో శని, అలాగే షష్టమంలో రవి, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ చూస్తే ధనుసు రాశి వారికి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఆల్రెడీ కేతు ఎప్పుడైతే 10th హౌస్లోకి ఎంటర్ అయ్యారో మీకు అర్థమైపోయింది. మనకి అక్టోబర్ నుంచి కూడా ధనుసు రాశి వారి పరిస్థితి చూస్తే సో తప్పకుండా ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూ, కెరీర్ ఫ్రంట్ ఆఫ్ వ్యూ మీకు అంతా ఏదో ఒక తెలియని నిరుత్సాహం, ఏం చేస్తాంలే అన్న ఒక రకమైన వైరాగ్యం ప్రొఫెషన్ పరంగా చేసే కర్మస్థానానికి సంబంధించి. సో కాబట్టి తప్పకుండా మరి ప్రొఫెషన్ అనేది చాలా అవసరం, ఉద్యోగం అనేది చాలా అవసరం. కానీ దాని యొక్క విలువ తెలుసు కాబట్టి ధనురాశి వాళ్ళకి ఇప్పుడు దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల, జస్ట్ హెడ్లెస్ బాడీ, జస్ట్ కేతు ఉండడం వల్ల మాత్రమే మీకు అలాంటి డిటాచ్మెంట్ ఫీలింగ్స్ జాబ్స్లో వస్తున్నాయి. అండ్ బుధుడికి కూడా, బుధుడి యొక్క పరిస్థితి కూడా సప్తమ దశమాధిపతిగా ఆయన కూడా పెద్ద అనుకూలంగా లేకపోవటం, మొన్నంతా నీచిపడటం, ముందుకు రావటం, మళ్ళీ రిట్రగ్రేడ్ నీచిపడటం, మళ్ళీ శత్రుక్షేత్రంలోకి రావటం. ఓకే, ఎన్ని కన్ఫ్యూజన్స్, లేకపోతే ఇంత అన్అడ్జస్టబుల్ పరిస్థితుల మధ్యలో మనం చేయటం అవసరం అని కొంచెం అనిపించచ్చు. ధనుసు రాశి అంటేనే లక్ష సాధనా శక్తి కలిగింది. సో ధనుసు రాశి అంటేనే మనం హార్స్, కావాల్సి వస్తే పరిగెత్తగలరు, లేకపోతే కూర్చోగలరు. ద్విస్వభావ రాశి, 2 స్వభావాలు ఉంది, ఇది ద్విస్వభావం. సో కాబట్టి లక్ష్య సాధనకి మీరు ఎక్కువ ట్రై చేయండి. సో కాబట్టి ఇక్కడ పరిస్థితులు ప్రజెంట్ అలా ఉండొచ్చు. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి మనం ఏదైతే మేజర్ ట్రాన్సిట్ చేంజెస్లో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ రవి శుక్రుల యొక్క స్థాన మార్పు జరిగింది మేజర్గా. ఈ రాశికి ఏంటంటే చెప్పుకోదగిన మేజర్ పాయింట్, రాశ్యాధిపతి గురుడు షష్టమంలో ఉన్నాడు, లాభాధిపతి షష్టమాధిపతి శుక్రుడు షష్టమంలో ఉన్నాడు. లగ్న లాభాధిపతులు గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసి షష్టమంలో ఉన్నారు. మీ నెట్వర్క్లోనే, మీ సర్కిల్లోనే, మీ ఫ్రెండ్స్లోనే, మీకు తెలిసిన వాళ్ళ ద్వారానే ఉన్న లేడీస్, ఫీమేల్ పర్సనాలిటీస్తో మీకు అనవసరంగా డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి తప్పకుండా ఇది ఏదో సందర్భంలో జరుగుద్ది, ఫీమేల్ పర్సనాలిటీస్తో డిస్ప్యూట్స్ అనేది. సో ఈ సమయంలో శుక్రుడు జస్ట్ ఎంటర్ ద డ్రాగన్ ఇన్ 6th హౌస్ కాబట్టి, సో కాబట్టి అనవసరంగా వీళ్ళతో మనకెందుకులో గొడవ, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మనకేం వస్తుందంటే కామ్గా ఉండడం నయం. బట్ తప్పకుండా 6th హౌస్లో ఇక్కడ శుక్రుడు లాంటి ప్లానెట్ మరి ఉన్నాడు కాబట్టి, లగ్నాధిపతి కూడా, రాశ్యాధిపతి కూడా ఉన్నారు కాబట్టి, సో ఇక్కడే ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి మరి ఫీమేల్ పర్సనాలిటీస్తో ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం వాటి విషయాల్లో కేర్ తీసుకోవటం. అండ్ కొంచెం కళత్ర దోషం,
కొంచెం శుక్రుడు షష్టమస్థాన సంచారంలో ఉంటాం వల్ల అనవసరంగా ఎప్పుడు లేనిది భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాము, లేకపోతే వెన్నెముక నొప్పి రావటము, వెన్నుపూస నొప్పి రావటము, ఇలా వీటి వల్ల కొంచెం మరి మ్యారిటల్లో సౌఖ్యం తగ్గాలంటే ఏం చేయాలి, ఇద్దరు కొట్టుకోవాలి, లేకపోతే ఆరోగ్య సమస్య రావాలి. సో అలాంటి కండిషన్స్, భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం. కళత్రకారకుడు రాశ్యాధిపతి ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ముందుకెళ్ళడం అనేది మంచిది. సేమ్ టైం రవి కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే రవి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో ఉంది కాబట్టి డెఫినెట్గా యూ విల్ ఓవర్ యువర్ ఎనిమీస్, యూ డిఫీట్ యువర్ కాంపిటీటర్స్. తప్పకుండా మళ్ళీ మీరు సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ఏవైనా ఆగిపోయిన డబ్బులు రావాలంటే రావడం ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ మధ్యలో ఈ సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటుంటాయి. సో గురు శుక్రవారాల్లో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే 1000 స్థానంలో చంద్రుడు నీచ సంచారం. సో ఈ రాశికి మెయిన్గా ఇక్కడ ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, డైలీ రొటీన్ పరంగా కావచ్చు, ఇక్కడ తీసుకునే నిర్ణయాల పరంగా కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ రీత్యా కావచ్చు, గురు శుక్రవారాల్లో మాత్రం కొంచెం టెన్స్డ్ మైండ్ పై వీడికి ఎందుకు ఆ కమిట్మెంట్ ఇచ్చాము, లేకపోతే ఈ విషయం అవద్దో అని ఒక రకమైన టెన్స్డ్ మైండ్ అనేది గురు శుక్రవారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఇంకా వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఏదేమైనా ఓవరాల్గా హైలైటింగ్ ద 6th హౌస్ ఈ రాశి వారికి మేజర్గా. సో కాబట్టి కొంతవరకు డొమెస్టికల్గా కొంత డొమెస్టికల్ ఇన్నర్ పీస్ అనేది కుటుంబపరమైన విషయాల్లోనూ గృహపరమైన విషయాల్లోనూ సో అనవసరంగా కొంచెం కనిపిస్తుంది డిస్టర్బెన్స్ అనేది. షష్టమ స్థానంలో కూడా ఇన్ని గ్రహాలు అవుతుంది కాబట్టి కన్ఫ్లిక్ట్స్కి, వివాదాలకి, ఆరోగ్యపరమైన విషయాలకి, వీటన్నిటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది ధనుసు రాశి వారికి ప్రత్యేకించి కనిపిస్తుంది. సో ఈ రాశికి మేజర్గా మనం చూస్తే కనుక కుజుడి 4th స్థాన సంచారం, బుధుడి 5వ స్థాన సంచారం, శుక్రుడి షష్టమ స్థాన సంచారం, ఇక్కడ 4లో 5లో 6లో ఉన్న గ్రహాలు ఏవి కూడా అంతగా ప్రస్తుతం రెస్పాన్సిబుల్గా మనకి అంత వర్క్ చేసే పొజిషన్లో లేవు. కాబట్టి తప్పకుండా నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు, శివాలయ దర్శనం మ్యాండటరీగా చేసుకోవటం ధనుసు రాశి వారికి. సో ఇక్కడ అంటే ఎటు అడిగేసినా కూడా ఏంట్రా బాబు ఏది అనుకూలంగా లేదు అన్నట్టు ఉంటుంది. కాబట్టి నవగ్రహ ఆరాధన అనేది ఈ సమయంలో అత్యంత అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి 3యంలో కుజుడు, 3యంలో రాహువు, 4థంలో బుధుడు, 5మంలో గురుడు, 5మంలో శుక్రుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ రాశి వారికి మనం మేజర్గా చూసినప్పుడు మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా బుధ, శుక్ర, కుజ, గురుల ఇంటి మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండగా ఇక్కడ మేజర్గా వారం ప్రారంభం చూసినట్టయితే కనుక కన్యారాశి వారికి సంబంధించి కొంచెం ఒక లాంగ్ జర్నీస్ మీద కానీ, దూర ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల మీద చాలా వరకు కూడా ఒక రకమైన ఎక్కువ ఆలోచన అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనికి తగ్గట్టుగానే సో ఈ ఆలోచనల కంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉంటాం నయ్యం, పీస్ఫుల్గా ఉంటాం బెటర్ అనే విధంగా మళ్ళీ మీ ఆలోచన ధోరణి కూడా అక్కడ ఉండే ఆస్కారాలు మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10మంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే అక్కడ శుక్రుని యొక్క సంచారం కూడా, రాశి అధిపతి శుక్రుని యొక్క సంచారం కూడా అద్భుతంగా 5మ స్థానంలో ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు 5మంలో గురువు గారు మారారు ఆల్రెడీ, ఈ వారం నుంచి శుక్రుడు కూడా మారారు. 2 శుభగ్రహాలు కూడా 5మ స్థానంలో ఉంటాం. డెఫినెట్లీ దిస్ ఈస్ ఇండికేటింగ్ ఏ గుడ్ టైం ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ షేర్, ఫర్ యువర్ సంతానానికి సంబంధించిన విషయాలు, శాలరీ హైక్స్, ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రొఫెషనల్ లెవెల్లో లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం రికగ్నైజేషన్ మీరు పొందే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గురు శుక్రవారాల్లో చంద్రుని లాభస్థాన సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తారు. ఆటోమేటిక్గా కుజుడు కూడా 3య స్థానంలో ఉన్నారు.
సో మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. ఎప్పుడైతే పాపగ్రహంలో ఈ యొక్క మెలిఫిక్ ప్లానెట్స్ కుజరాహువులు ఇద్దరు తృతీయంలో ఉన్నారో చాలా మొండిగా ఉంటారు. ఈ పని ఎందుకు అవదో దీని అంతు చూద్దాం అనే విధంగా మకర రాశి వాళ్ళు చాలా మొండితనంగా ఆ పని అయ్యే వరకు కూడా హార్డ్ ఎఫర్ట్స్ అనేవి పెట్టే ఆస్కారాలు, తద్వారా శత్రు విజయాన్ని పొందే ఆస్కారాలు, హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా ఇక్కడ వీళ్ళకి హెల్త్ రెండు కూడా మెరుగయ్యే ఆస్కారాలు మకర రాశి వారికి ప్రజెంట్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. వారాంతానికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే కొన్నిసార్లు సంతాన రీత్యా కానీ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ తీసుకున్న విషయాల్లో సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి వీళ్ళకి వారాంతంలో ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఏ విధంగా అక్కడ తృతీయంలో ఉన్న కుజుడు కానీ, చతుర్థంలో ఉన్న బుధుడు కానీ, పంచమంలో ఉన్న గురు శుక్రులు కానీ అందరూ కూడా అనుకూలించే వాళ్ళు అవటం వల్ల 3 స్థానాల్లో ఉన్న గ్రహాలు తప్పకుండా ఈ వారం ఏదో విధంగా వీళ్ళు అనుకున్న పని కొంచెం సజావుగానే ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా కొంచెం గురుబలం పెరుగుతూ ఉండటం వల్ల సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం ఆశావాహంతో, వ్యాపారంలో కూడా ఆశావాహంతో, ప్రొఫెషన్ పరంగా కూడా కొంచెం ఆశావాహంతో మీకు ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. పంచమంలో రవి యొక్క సంచారం ఇక్కడ మేజర్గా మళ్ళీ మనం చెప్పుకోదగింది. సో పంచమంలో రవి కూడా సంచరిస్తున్నారు కాబట్టి ఇదే వచ్చింది మనకి మేజర్గా. ఎందుకు మనకి ముహూర్తాలు లేవు అంటే రవి ఆ గురు శుక్రులు ఇద్దరిని మింగేయడం వల్లే, ముహూర్తాలు లేకపోవడం, శుక్రం అవడమే గురం అవడమే. సో కాబట్టి అక్కడ కనుక రవి కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంత మిక్స్డ్ రిజల్ట్స్ వాటి విషయాల్లో ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం అనుకున్న పనుల్లో కొంచెం అంత గురు శుక్రులు మంచి ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కూడా రవి ఉండటం వల్ల ఏంటంటే అనుకున్న ఫలితాన్ని నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత వచ్చింది అనుకునే విధంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి డోంట్ డిసప్పాయింట్ ఏ విషయంలోనే, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వ్యాపారం, ప్రొఫెషన్ పరమైన విషయాల్లో. బట్ బెటర్గా ఉంటుందన్న మాట మాత్రం వాస్తవం. సో మకర రాశి వాళ్ళకి పంచమస్థ రవికి మాత్రం తప్పకుండా జపాకుసుమ సంకాసం చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల ఈ యొక్క దోషాన్ని మీరు చక్కగా నివృత్తి చేసుకోగలుగుతారు. కుంభరాశి వారికి కొంచెం హెక్టిక్ వర్క్తో ఈ వారం అనేది మొదలవుతుంది. కొన్ని లేనిపోని మానసిక భయాలు అనేవి కుటుంబ పరంగా వస్తున్న కొన్ని ఇబ్బందుల వల్ల ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కుజకేతువుల యొక్క సంసప్తం ఏదైతే ఉందో ఇది మేజర్గా ఇంపాక్ట్ అనేది కలిగిస్తుంది. ఫ్యామిలీ పరంగా ఎదురయ్యే కొన్ని సమ్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ అండ్ సమ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, హెల్త్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ వీటి విషయాల్లో సమ్ టెన్స్డ్ ఫీలింగ్ అనేది వారం ప్రారంభం ఆది సోమవారాల్లో వీళ్ళకి ఉంటుంది. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి అద్భుతంగా ఏంటంటే శుక్రుడు చక్కగా మంచి శుభగ్రహం ఈ యొక్క కుంభరాశికి. ఆయన మేజర్గా వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్నారు. శుక్రుని యొక్క సంచారం చాలా వరకు గురుడు కూడా ఉన్నారు. మంచి గృహోపకరణాలు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్టైలిష్గా, కొంచెం మోడర్న్గా, ఇంకేదైనా అలంకరణ చేసుకునే విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ వీరికి కనిపిస్తుంది. అలాగే వెహికల్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, గృహపరమైన విషయాల్లో కొన్ని పీస్ఫుల్గా మనం ఉండటం బెటర్ అనే విధంగా శుక్రుని యొక్క ఈ చతుర్థ స్థాన సంచారం వల్ల కొంత మీకు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. బట్ మనం ఏదైతే ముహూర్తాలు ఎందుకు లేవని చెప్పుకుంటున్నాం ఇదే కారణం. గురు శుక్రులు ఇద్దరిని రవి మింగేశాడు, హస్తంగతం చేసుకున్నాడు. సో గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు కొంచెం చతుర్థ స్థానంలో ఉండి మంచిగా కోఆపరేట్ చేస్తున్న కుటుంబ పరిస్థితులకు సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి రవి యొక్క సంచారం మాత్రం ఏవో తెలియని రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు కూడా కొంచెం మనకి మానసిక ప్రశాంతతను తగ్గించే విధంగా ఉంటుంది. కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి మనకి ఈ విషయంలో కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో ఏదైతే మేజర్గా కుటుంబ పరంగా ఎదురయ్యే కొంచెం హార్ష్ స్పీచ్, స్టకింగ్ ఆఫ్ మనీ, ర్యాష్ స్పెండింగ్ ఇలాంటివి కుజరాహుల యొక్క ఇటు వల్ల చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా వరకు ఇన్వెస్టింగ్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేసే విషయంలో, ఆర్థిక ప్రణాళికను చూసుకునే విషయంలో మాత్రం చాలా వరకు కూడా టూ మచ్గా అంటే పెట్టాల్సిన దానికంటే అవ్వాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగా ఖర్చుల్ని పెట్టే ఆస్కారాలు ఇక్కడ కుజరాహాలు అయితే ఇండికేట్ చేస్తుంది. కాబట్టి
విషయంలో మాత్రం ర్యాష్ స్పెండింగ్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి ఆల్రెడీ ఈ ద్వితీయ లాభాధిపతిగా చెప్పుకుని గురు భగవానుడు కూడా చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు, ఓకే, గురుడు కూడా చతుర్థ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి సమ్ మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ప్రాపర్టీస్ పరంగా మీకు ఉండే ఆస్కారాలు మనకి కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ప్రొఫెషనల్ ఫ్రంట్లో కూడా చాలా వరకు కూడా కొంత మీకుండే కొంచెం మానసికమైన స్ట్రెస్ వల్ల ప్రొఫెషనల్ ఫ్రంట్లో వృత్తిపరంగా ఎదురయ్యే కొన్ని చేంజెస్ అవి మానసికంగా కూడా కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మేజర్గా మనం చూసినప్పుడు మరి శుక్రుడు చతుర్థంలో ఉన్న శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు నవగ్రహాల్లో, కాబట్టి ఈ 8 గ్రహాలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాయి. సో కాబట్టి కాలం మనకి అంత సపోర్టివ్గా లేదన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం లేట్ అవుతూ ఉన్నా, వ్యవహారాల్లో జాప్యం జరుగుతూ ఉన్నా, అనుకున్న దాన్ని మీరు పొందలేకపోతూ ఉన్నా, ఓకే ఇక్కడ వరకు మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఉంది కాబట్టి అనుకూలత చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఉంది. ఇక మార్గదశ అంతర్దశ అనుకూలంగా లేకపోతే ఇంకొంచెం స్లో డౌన్ అయిపోతాయి చాలా విషయాలు. సో కాబట్టి మీ టైం వచ్చేదాకా మనం వెయిట్ అండ్ సీ అనే విధంగా ఉంటాం, డిసప్పాయింట్మెంట్స్ లేకుండా ఉండటం అనేది చాలా మంచిది. సో కాబట్టి నవగ్రహ ఆరాధన, ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి నవగ్రహ ఆరాధన అనేది చాలా ఇంపాక్టబుల్ రెమెడీగా చెప్పచ్చు. నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం ఈ రాశి వారికి చాలా మంచిదిగా మనం చెప్పచ్చు. ప్రజెంట్ మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రవి 3 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. యాక్చువల్గా మేన్ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఇక్కడ ఈ వారం మార్పులు చేంజెస్ ఏవైతే ఉన్నాయో, రవి తృతీయంలోకి రావడం, శుక్రుడు కూడా ఈ వారం నుంచి తృతీయంలోకి రావడం. సో ఇక్కడ ఏదైనా రవి యొక్క బలం వీళ్ళకి పెరగడం అనేది చక్కగా మంచి సుపరిణామంగా చెప్పవచ్చు. దరిదాపుగా 3 నెలల తర్వాత రవి కొంచెం అనుకూలమైన స్థానంలోకి రావటం వల్ల కొంచెం పరాక్రమ స్థానంలో ఉన్న రవి వీళ్ళ ధైర్యాన్ని ఇంక్రీజ్ చేస్తాడు. సో తద్వారా తప్పకుండా అలాగే 3 monthsగా ఏదైనా హెల్త్ ఇష్యూస్తో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటే కొంచెం పాపస్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహం తప్పకుండా మరి హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి రవి యొక్క సంచారం తప్పకుండా వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అండ్ మంచి ధైర్యాన్ని తీసుకునే విషయంలోనూ, డిఫీటింగ్ యువర్ ఎనిమీ శత్రు విజయాన్ని పొందే విషయంలోనూ రవి యొక్క స్థాన సంచారం అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళకి ఇస్తూ ఉంది. రాశిలోని కుజరాహుల ఇది జరుగుతుంది. ఇది మేజర్గా చాలా షార్ట్ టెంపర్ని, ఫ్రస్ట్రేషన్ని, ఇరిటేషన్ని కుజరాహుల యొక్క ఇతి కలిగి ఉండటం వల్ల, రాశిలోనే ఉండటం వల్ల చాలా వరకు ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. సప్తమ స్థానంలో కేతువు ఆల్రెడీ కుజుడి యొక్క ఆస్పెక్ట్ కూడా కేతువు మీద ఉంటాం. సో ఇక్కడ క్లోజ్ రిలేషన్స్ విషయంలో కూడా కొంచెం మండిపాటు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు. సో వ్యాపారంలో కస్టమర్లతో కూడా మనం డీల్ చేసే విషయంలో కూడా సరిగ్గా మనం ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవడం కావచ్చు. వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ వారం వీరికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సో 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఆది సోమ శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. సో ఏదైతే ఈ రాశికి మనం చెప్పుకున్నట్టు మరి వారం ప్రారంభం తప్పకుండా వ్యాపారం, మ్యారిటల్ లైఫ్ అండ్ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో చాలా వరకు కూడా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఏ నిర్ణయం తీసుకుందాం ఏంటి అనేది చాలా ఫ్లక్చువేటివ్ మైండ్ అనేది ఉండే ఆస్కారాలు ఆది సోమవారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా కుజుడి ఆస్పెక్ట్ కేతు మీద ఉంది. డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి డిస్టర్బ్డ్ కలిగించే డెసిషన్స్, ఇంకా మీరు డిస్టర్బ్డ్ కలిగించే డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. సో మంగళ బుధవారాల్లో చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి మేజర్గా ఏంటంటే తృతీయ స్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా ఉండటం. సో ఇక్కడ కొంతవరకు సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించి కానీ రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లో, సో అండ్ జాబ్లో కొలీగ్స్తో కానీ ఇప్పుడు ఎవరితో ఎందుకులే మనకి గొడవ, అందరితో కలిసిపోయి హాయ్ హాయ్ అనుకుంటూ మన పని ఏదో మనం చక్కబెట్టుకుని వెళ్తే బాగుంటుంది అనుకునే ఒక రకమైన టెండెన్సీలోకి వీళ్ళు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సేమ్ డే మంగళ బుధవారాల్లో హెల్త్ పరంగా అండ్ సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి కూడా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి.
సో ఈ రాశికి గురు శుక్రవారాల్లో మనం మేజర్గా చెప్పుకున్నట్టు సో ఎక్కువ ప్రయాణాలకి సంబంధించి కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, సమ్ జర్నీస్ కావచ్చు, నాన్నగారికి సంబంధించి కావచ్చు. సో ఇలాంటి కొంచెం బర్డెన్గా పెట్టుకునే టాస్క్లు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో చాలా వరకు కూడా చిరాకు, ఫ్రస్ట్రేషను, షార్ట్ టెంపర్ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్ట్రెస్ మీకు చిరాకుని తెప్పిస్తుంది. కాబట్టి ఓకే, కండిషన్స్ ఇలా ఉండబోతున్నాయి అన్నారు కాబట్టి మనం డెఫినెట్గా వాటి విషయంలో షార్ట్ టెంపర్ని, ఆ అగ్రెసివ్నెస్ని, ఆ కోపాన్ని తగ్గించుకుని ఉందాం అనుకునే విధంగా మీరు ఉండటం చాలా మంచిది. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే కుజుడి యొక్క సంచారం రాశిలో ఉంది. మనీ మీకు వచ్చిన, ఆర్థిక పరంగా మీకు వచ్చిన, బట్ అక్కడ రాహు కూడా ఆల్రెడీ కుజుడు రాహుతో కంజెక్ట్ ఉండటం వల్ల ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీకు సరిగ్గా చేసుకోలేకపోవడం అనేది మెయిన్ టాస్క్గా ఇక్కడ మారే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో ఎఫర్ట్స్ ఈజ్ మెయిన్ పాయింట్. ఈ రాశికి ఎప్పుడైతే గురు భగవానుడు తృతీయంలోకి వెళ్ళిపోయాడో హార్డ్షిప్, సెల్ఫ్ ఎఫర్ట్స్, ప్రతి పని మీ భుజాల మీద ఎత్తుకుని చేసుకున్నట్టుగా మీరే ఇన్వాల్వ్ అయితే కానీ ఆ పని అవనంతగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి సో ఈ టైంలో పర్వాలేదు, ఓకే, సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది అనేది నేను చెప్పటం. సో ఇక్కడ మెయిన్గా మనకి రాశిలో ఉన్న కుజరాహులు మెయిన్ ఇంపాక్టబుల్ చాలా వరకు. సో ఈ రాశికి తప్పకుండా మరి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, అలాగే కాలభైరవాష్టకం ఇవి చదువుకోవటం చాలా మంచిది. దుర్గామాత ఆరాధన చేసుకోవటం, రాహు నవగ్రశాంతి మంత్రం చేసుకోవటం, సో వీటి వల్ల కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడితే మీన రాశి వాళ్ళకి చాలా మంచిది. సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.